ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఎప్పుడైనా మార్కెట్ అన్సర్టైనిటీలో ఉన్నప్పుడు కానీ, క్రాష్ అయినప్పుడు కానీ, ఈ ఇన్వెస్టర్స్ చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే? మార్కెట్స్ అంటే పర్టికులర్ ఈక్విటీ మార్కెట్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక 10-15% డ్రాప్ అవటం అనేది నార్మల్ థింగ్ అండి. దానికి మనం పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు, 10-15% వరకు. బట్ డెకేడ్కి ఒకసారి మాత్రం ఒక 50% దాకా క్రాష్ అవుతుంది. ఓవర్ వాల్యుయేషన్ కలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ తోటి క్రాష్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ రీసెంట్గా అంటే కోవిడ్ అప్పుడు మార్చి మంత్లో 38% డ్రాప్ అయింది. అండ్ అంతకుముందు 2008లో కూడా మార్కెట్ క్రాష్ అయింది. అలాగే 2000లో కూడా క్రాష్ అయింది అనమాట. సో 40-50% డెకేడ్కి ఒకసారి క్రాష్ అవటం అనేది మనం చూస్తున్నాం. అండ్ ఇయర్లీ 10-15% అనేది నార్మల్ థింగ్ అనమాట. ఎప్పుడైనా సరే మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, మనం ప్యానిక్ గురయ్యి ఉన్నాయి మొత్తం క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అండ్ మీరు ఆ టైంలో ప్రశాంతంగా ఉండండి. ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకోండి, దాన్ని ఏం ఆపద్దు. అండ్ మూడోది పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోండి. ప్రస్తుతానికి మార్కెట్ కండిషన్ తగ్గట్టు రీబ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే స్టాక్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటుకి వస్తున్నాయి అనుకోండి, ఆ టైంలో ఎక్కువ అలకేట్ చేయడం బెటర్ కదా. అందుకని మీ పోర్ట్ఫోలియో కనుక ఎక్కువ డెట్ ఫండ్స్ కనుక్కుంటే అప్పుడు దాకా, ఇప్పుడు డెట్ని కొంచెం తగ్గించేసుకొని ఈక్విటీకి ఎక్కువ అలకేట్ చేయండి. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ కంపల్సరీ. మార్కెట్ ఓవర్గా పెరిగినా బాగా డ్రాప్ అయినా, సపోజ్ బాగా డ్రాప్ అయింది అనుకుందాం, ఈక్విటీకి ఎక్కువ అలకేషన్ చేయండి, డెట్కి తక్కువ ఇచ్చండి. మార్కెట్ బాగా పెరిగింది అనుకుందాం, ఇప్పుడు ఈక్విటీ తగ్గించండి, డెట్కి ఎక్కువ అలకేట్ చేయండి. కాబట్టి మార్కెట్ ఎప్పుడైనా టూ మచ్ ర్యాపిడ్ మూవ్స్ ఎదురువే జరిగినా సరే, అండ్ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోండి, మార్కెట్ కండిషన్ తగ్గట్టు ఉండేలా చూసుకోండి. అండ్ ఎస్ఐపీలు ఆపద్దు. హిస్టరీ చూసుకుంటే పట్టడం లేవటం క్వైట్ కామన్, అవి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అండ్ పర్టికులర్గా క్వాలిటీ స్టాక్స్ని ఎక్కువ యాడ్ చేసుకొని ట్రై చేయండి తప్ప ప్యానిక్లో అమ్మడానికి ట్రై చేయొద్దు. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒకేసారి బల్క్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి కండిషన్స్ ఎప్పటికి రావున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. బట్ బిలీవ్ మీ ఎవ్రీ ఇయర్ మార్కెట్ 10-15% డ్రాప్ అనేది డెకేడ్కి ఒకసారి 50% పట్టడం అనేది కామన్ విషయం. కాబట్టి దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ మార్కెట్కి ఎప్పుడైనా. అండ్ ఒకటే అసెట్లో పెట్టే బదులు మల్టిపుల్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీలో వచ్చే వాలటిలిటీని మనం తట్టుకోవచ్చు అనమాట. చాలా మంది భయపడి అమ్మేస్తూ ఉంటారు సార్ ఇలా క్రాష్ అయినప్పుడు. అవును, అంటే రాంగ్ డెసిషన్. రాంగ్ డిసిషన్ అనే బదులు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం బెటర్ అనమాట. ఎందుకంటే హిస్టరీ మనం స్టడీ చేస్తే ఇలాంటి ప్యానిక్ సందర్భాలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి అనమాట. అందుకని అనవసరంగా ఎందుకు మధ్యలో లాస్లో అవ్వాల్సిన అవసరం లేదు. బేసికల్ చాలామంది అంటే ఈక్విటీ అనగానే 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ అనుకుంటారండి. కాదు, మీరు మోర్ దెన్ 5-7 ఇయర్స్ మార్కెట్లో ఉండాలి అనుకుంటేనే ఈక్విటీలో పెట్టుకోవటం బెటర్ అనమాట. షార్ట్ టర్మ్లో ఎప్పుడు డెట్ ఫండ్స్ బెటర్. 100% క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది, లిక్విడిటీ 100% ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి లెస్ దెన్ 1 ఇయర్ అనుకున్నప్పుడు అచ్చం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మోర్ దెన్ 5 ఇయర్స్ మార్కెట్లో ఉండాలనుకుంటే కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోండి. పర్టికులర్గా ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఈ మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మనం హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ప్యానిక్లో, లాస్లో పోర్ట్ఫోలియోని క్లోజ్ చేయమాట. ఇన్వెస్టర్స్ చేయకూడని మిస్టేక్స్ ఏంటి అంటే సార్? ఇదే నేను అంటుంది, ఎస్ఐపీలు ఆపద్దు, క్వాలిటీ స్టాక్స్ని అమ్మేయద్దు. మీకు ఏదైనా ఆ టైంలో డబ్బులు అవసరం అనుకుంటే డెట్ ఫండ్స్లో కానీ ఇంకేదైనా వేరే వాటిలో ఉన్న డబ్బుని వాడుకోండి తప్ప ఈక్విటీ జోల్ పోవద్దు, ఎందుకంటే తక్కువ రేట్లో ఉంది కాబట్టి. అండ్ సాధ్యంత వరకు ఎక్కువ అసైన్ చేసుకోండి. సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఎస్ఐపీలు పెంచమంటాను, స్టెప్ అప్లు పెంచుకోండి అని చెప్తాను. ఎందుకంటే తక్కువ రేట్ దగ్గర ఎక్కువ యూనిట్స్ లేకుండా పొద్దున్న ఫ్యూచర్లో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది. అందుకని మీ స్ట్రాటజీ అంతా తక్కువ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడమే కదా. అందుకని లాంగ్ టర్మ్లో ఇలాంటి ప్యానిక్స్ అప్పుడప్పుడు వస్తాయని ప్రిపేర్ అవ్వండి ముందే. దాన్ని ఎలా బెనిఫిట్ పొందాలో ఆలోచించుకోండి. ఈక్విటీ మార్కెట్ మీన్స్ వాలటిలిటీ అసెట్ క్లాస్ ఆల్వేస్. ఇట్స్ చాలా మంది ఈ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో డైలీ చూసుకుంటూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. మరి ఇలా మార్కెట్ క్రాష్ అయినప్పుడు ప్యానిక్ గురవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బేసికల్గా మీరు ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ డైలీ చూస్తున్నారు అంటున్నారు. ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్లో అంటే మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకునే వాళ్ళని మాత్రమే ఇన్వెస్టర్స్ అంటారండి. లెస్ దెన్ 1 ఇయర్లో వాళ్ళు పోర్ట్ఫోలియో క్లోజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్యాగ్ ట్రేడర్, ఇన్వెస్టర్ కాదండి. డైలీ చూస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా హార్డ్ కోర్ ట్రేడర్స్ అనమాట. వీళ్ళు ఎట్టాగో మార్కెట్ పడుతున్నప్పుడు హెడ్జింగ్ తీసుకోవటం, లేకపోతే పొజిషన్స్ని డిలీట్ చేయడం చేస్తుంటారు. బట్ లాంగ్ టర్మ్ అంటే అలా కాదు, వాళ్ళు పట్టించుకోరు. ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ తప్ప యాక్టివ్ ఇన్కమ్ కాదు. అందుకని వాళ్ళు దీని గురించి పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు క్వాలిటీ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. వాళ్ళు డైలీ చూస్తున్నారంటే వాళ్ళు ట్రేడర్స్ కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మార్కెట్ తగ్గట్టు.
అంటే లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఎటువంటి మార్కెట్ ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు. భయపడాల్సిన పని లేదు. మళ్ళీ మార్కెట్ పైకి వచ్చిందని ఊహించుకోండి. అందుకే మనకు నాలెడ్జ్ కావాలనేది. నాలెడ్జ్ లేకుండా వెల్త్ ఎప్పుడు ఫౌండేషన్ రాదండి. చాలా మంది నా దగ్గర 10 లాక్ నేను మార్కెట్లో పెడితే నాకు ఎంత వస్తుంది అని అంటారు. నా దగ్గర 10 లక్షలు నేను బిజినెస్ చేస్తే నాకు ఎంత వచ్చింది అంటారు. ఎంత వచ్చిందని నాలెడ్జ్ లేకపోతే జీరో అయిపోద్ది. మీరు సొంతంగా బిజినెస్ పెట్టినా జీరో అవుద్ది, స్టాక్ మార్కెట్లోకి వచ్చినా మీరు జీరో అవుతారు. ఫౌండేషన్ ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోవటం. అది అసెట్ క్లాస్ ఏంటి, ఎలాంటి కండిషన్లో పర్ఫామ్ చేస్తుంది, ఎలాంటి కండిషన్లో పర్ఫామ్ చేయదు, ఇందులో రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, కన్జర్వేటివ్ మీద ఎంత వస్తుంది, హిస్టరీ ఏం చెప్తుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఇన్నోసెన్స్ తోటి అసెట్ క్లాస్లో ఎక్కడో కూడా ఇన్వెస్ట్ చేయమాకండి. ఫస్ట్ రీసెర్చ్ చేయండి దాని గురించి. మీకు ఓకే అనుకుంటే కంఫర్ట్గా ఉంటే చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.